భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా 4వ రోజు స్వామివారు నరసింహ అవతారంలో ముస్తాబై భక్తులకి దర్శనమిచ్చారు. నరసింహ అవతార రూపుడిగా స్వామివారిని అలంకరించి ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ మాడ వీధుల కింద ఊరేగింపుగా స్వామివారిని తోడుకొని మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు తీసుకువచ్చారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా స్వామివారు రోజుకొక్క అలంకరణలో దశావతార అలంకరణలు నిర్వహించడం జరుగుతోంది. ఆ విధంగా ఈనాడు మనకి 4వ రోజున స్వామివారు నృసింహ రూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. ఈ నృసింహ రూపం భగవానుడు యొక్క విశ్వవ్యాపకత్వాన్ని తెలియజేసేటువంటి అవతారంగా, ఒకేసారి అటు రౌద్రరసాన్ని కరుణరసాన్ని ప్రదర్శించినటువంటి అవతారంగా మనకి విఖ్యాతి చెందింది. అంటే ప్రహ్లాదుని రక్షణని, అలాగే హిరణ్యకశిపు యొక్క శిక్షణని మనకి ప్రదర్శించినటువంటి అవతారం ఈ నృసింహావతారం. ఈ నృసింహాన్ని ఆరాధించడం వల్ల మనకి కుజ సంబంధమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని, అంతేకాకుండా మనకి భూత బాధలు, ప్రేత బాధలు మొదలైనటువంటి ఏవైనా ఉంటే కూడా అవి కూడా తొలగిపోతాయని చెప్పి మనకి నృసింహ ఆరాధన వల్ల కలిగేటువంటి ఫలితాలను మనకి తెలియజేస్తున్న ఈ పురాణాలు. అటువంటి దివ్యమైనటువంటి రూపంలో మనకి ఈనాడు స్వామి దర్శనమిస్తున్నాడు. అంతేకాకుండా మనం చాలా ఉన్నతమైనటువంటి వాటిని మనకి సింహంతో పోలుస్తాము. మనకి సింహద్వారము, అలాగే రాజులు కూర్చునేటువంటి సింహాసనము, భారతదేశం యొక్క రాజముద్ర కూడా మనకి సింహంతో కూకున్నటువంటి ముద్రతోనే ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటి సింహలాంఛితంగా చెప్పుకోదగినటువంటి నృసింహ అవతారంలో మనకి స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. అటువంటి స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.